నేను మనోహరాబాద్ గ్రామం నుంచి లింబారెడ్డి నా పేరు. నేను ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మన గురెడి కాపు సంఘం వేయకుండా నేను పర్సనల్గా నామినేషన్ వేయడం జరిగింది. నేను రెండే మాటలు మాట్లాడతాను. ఇక్కడికి విచ్చేసిన ప్రొఫెషనల్ సీనియర్ విశ్లేషకులు నాగేశ్వరరావు సార్కి, అట్లాగే రచనారెడ్డి విలేకరు మన గురించి హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసినందుకు వాళ్లకు ధన్యవాదాలు. రైతులందరూ ఇక్కడికి ఈ సభకు విచ్చేసినందుకు ధన్యవాదాలు. నాతోటి ఎంపీ అభ్యర్థులందరికీ నమస్కారాలు. రైతన్నలారా, నేను చెప్పేది ఒకటే, రైతే రాజు రైతే రాజు చెప్పుకుంటా వస్తున్నారు, మనం ఇనుకుంటా పోతున్నాము. ఈ రైతు రాజు కావడానికి మధ్యలో ఒకటి అడ్డు వస్తున్నది, అందరూ గుర్తించండి. ఆ అడ్డు అనేది లీడర్. ఆ లీడరే రైతు ముందు లీడర్ కావాలి, ఆ తర్వాతే రాజు అవుతాడు. లీడర్ ఎందుకు కావాలంటున్నానంటే 1000 మంది నామినేషన్లు వేయాలనుకున్నాము, వెనకకొచ్చారు, వేయలేదు, భయపెట్టిర్రు, భయభ్రాంతులకు గురి చేసిర్రు. కాబట్టి ఫస్ట్ ప్రతి ఇంటి నుంచి ప్రతి తల్లి తన కొడుకుని లీడర్గా ఒక లీడర్ తయారు చేయండి, ఆ తర్వాతే రాజు అవుతాడు. రైతన్నలారా, మనము పసుపుకు మన అమ్మమ్మ వాళ్ళు చెప్పేది, తాత వాళ్ళు చెప్పేది, మేము పసుపు కడాయి అమ్ముకొని ఒక తులం బంగారం తీసుకొని వస్తుంటమే అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం ఒక సిమ్ అంటే 3 కడాయిలకు ఒక సిమ్ అవుతుంది. 3 కడాయిల ఒక సిమ్ను అమ్ముకొని కూడా 3000 తెచ్చుకుంటున్నాము. అంటే ఎంత 30 ఏళ్ల తర్వాత కూడా 3 కడాయిల పసుపుకు 3000 మాత్రమే తెచ్చుకుంటున్నాము. అదే బంగారం రేటు 35,000 ఉన్నది ఈ రోజు. మరి బంగారం రేటు అంత ఎందుకు ఉన్నది? మన పసుపు రేటు ఈ 3000కు ఎందుకు కిందికి వచ్చింది? ఆ పాత లెక్క పట్టుకున్న కడాయికి 3000 అంటే ఈ రోజున సిమ్ముకు 10,000 రావాలి. వస్తున్నాయా? వస్తలేవు, 3000 మాత్రమే వస్తున్నాయి. ఈ గిట్టుబాటు ధర కొరకే మనం ఉద్యమాలు చేస్తున్నాం, రోడ్లు ఎక్కుతున్నాం. రోడ్లకి వంట వార్పు అని గవర్నమెంట్ వాళ్ళు దిగి రాకపోతే వంట వార్పు కార్యక్రమంలో టెంట్లు కావాలి, బాసాలు కావాలి, అండుకొని తినాలి, కింద కార్పెట్లు కావాలి, డాంబర్ రోడ్డు కాలుతుంది. ఇవన్నీ తెచ్చుకుందామంటే పోలీసు వాళ్ళు అడ్డొచ్చారు, తీసుకోనియలేదు. టెంట్ వాళ్ళకి చెప్పారు, మీరు టెంట్ ఇస్తే మీ మీద కేసులు పెడతాం. కేసులు పెట్టడం జరిగింది. 20 మంది కిల్లకు కూడా పోయి జైల్లో కూర్చుండి కూడా వచ్చారు. ఇంకా కొందరు జైల్లో కూడా ఉన్నారు నాకు తెలిసి. మరి ఒకసారి మన రైతులంతా ఏకమై మన రైతులకే ఓట్లు వేసుకుంటే అప్పుడే మన బలం అనేది తెలుస్తుంది. కావున పేరున మన రైతన్నలందరికీ, మరి ఇక్కడికి వచ్చిన అమ్మలందరికీ, అక్కలందరికీ రైతుకే సపోర్ట్ చేసి రైతుకే ఓటేయమని కోరుకుంటున్నా. రెండవది, మనం జొన్నలు పోయినసారి 2300కు గవర్నమెంట్ వాళ్ళు కొన్నారు కాబట్టి అదే క్రమంలో ఇంకేమన్నా దాంట్లకు 200, 500 కలిపి కొనమన్నాము. 10,000 ఇవ్వమని లేదు, 5,000 ఇవ్వమని లేదు, 3,000 గిట్టుబాటు ధర మినిమం అడిగినాము. కొన్ని 2,500 ఇచ్చినా తీసుకునే వాళ్ళము. లేదంటే ఆ సీడ్ కంపెనీ వాళ్ళని 2,000కో 2,200కో కొనిపించి మనకు ఒక 300 బోనస్ ఇచ్చినా మనం రోడ్డు నుంచి కిందికి దిగి వచ్చే వాళ్ళము. అలా కాకుండా రాత్రికి 2,000 మంది పోలీసు వాళ్ళని దింపి విచ్చల విడిగా భయభ్రాంతులకు గురి చేసి అదే క్రమంలో నన్ను పోలీసు వాళ్ళు పట్టుకెళ్లి నా చైన్ కూడా లాక్కోవడం జరిగింది. ఈ సభాముఖిగా నేను పోలీసు వాళ్లకు ఒకటే మనవి చేస్తున్నా, మీకు ఆ అవసరము ఎందుకు వచ్చింది? మనుషుల మీదకించి బంగారు ఆభరణాలు కావచ్చు, ఇంకా అదే అమ్మలుంటారు, అక్కలుంటారు, వాళ్ళు మీ చేతికి దొరికితే ఇంకెన్ను గుంజుకునే వాళ్ళు. నేను ఒక రైతు బిడ్డని కాబట్టి నా బాధ, నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా. తప్పుగా అర్థం చేసుకోగోరి పోలీసు అన్నలు, మీకు మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటి పనులు ఇంకెక్కడా జరగకుండా చూసుకోండి. నాకు 50,000 అయినా భయము లేదు. నాకు ఇంకో సంవత్సరం అయితే 50 ఏండ్లు వస్తాయి. నా 50 ఏండ్ల ప్రాణమైనా అయ్యడానికి సిద్ధంగా ఉన్నా.